సూర్యుడు అంటే ఉదయించే ఒక కాంతిపుంజం మాత్రమే కాదు, జగత్తుకి సమస్త శక్తులను ప్రదానం చేస్తున్నటువంటి పరమాత్మ. నువ్వు అడిగేవినా వచ్చాడు, నీకంటే ముందే ఆయన ఉన్నాడు. ఆయన వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయి. మనకు తెలిసి భగవానుడి యొక్క స్వరూపము ఆదిత్య మండలం ద్వారానే వ్యక్తమవుతున్నది. అందుకే ఆదిత్య మండలమునందే పరమాత్మను ఆరాధించడం సనాతన ధర్మం యొక్క సంస్కృతి. సంధ్యల యందు స్వామికి నమస్కారం చేస్తూ ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపు ధృత శంఖచక్ర నమస్కారం చేసుకుంటున్నాం. నువ్వు ఏ రూపంతో పరమాత్మను ఉపాసించు, అది ఆదిత్య మండలంలోనే భావన చేయాలి. అంతేగాని విగ్రహంలోనో రూపంలోనో కాదు, మొట్టమొదటి ఆదిత్య మండలంలోనే. ఉద్ధవ గీతలో కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తాడు ఉద్ధవుడితో, స్వామి నిన్ను ఆరాధించాలి అంటే ఎక్కడ ఆరాధించాలని అడుగుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పేది మొట్టమొదటి సూర్యమండలమునందు నన్ను ఆరాధించాలి అన్నాడు. ఆ తర్వాత చంద్రుని యందు, అగ్ని యందు, అటుపై నన్నే ఉపాసించేటువంటి జ్ఞాని యందు, ఆడ తర్వాత ప్రతిమయందు, యంత్రమునందు, ఇన్ని చెప్పాడు. అన్నిటి యందు ఆయన ఆరాధించాలి. కానీ ప్రతిమయందు అని మాత్రమే మనం చూస్తాం, కానీ ప్రతిమయందు కూడా ఆరాధిస్తున్నాం. కానీ మొట్టమొదటి దేని యందు ఆరాధించాలి? ఆదిత్యుని యందు ఆరాధించాలి. అందుకే ఆదిత్యుడు ఉదయించే సమయంలో అస్తమించే సమయం నిద్రపోయేవాడికి అభ్యుదయం ఉండదు. ఆయనకంటే ముందు లేచి ఆయన ఉదయించిన తర్వాత నమస్కరించుకుని అర్ఘ్యమో నమస్కారమో చేసుకుంటాం. అందుకే భారతీయ సంస్కృతిలో అందరూ ఆదిత్యుని యందే పరమాత్మను ఆరాధన చేస్తారు. మీరు